హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంట్లో కార బూందీ అయితే చేసుకున్నానండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను. 1 కేజీ శనగపిండి అయితే తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అలాగే ఇంకా వంట సోడా వేసుకున్నానండి. తర్వాత అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక నా దగ్గర చిల్లుల గిన్నె ఉందండి. ఆ చిల్లుల గిన్నెలో అయితే ఒక్కొక్క గరిటెతో అయితే పిండి వేసుకుంటూ మనమైతే ఇంకా కార బూందీ అనేది చేసుకోవాలన్నమాట. ఇంకా ఒక్కొక్కసారి వేసినాక కింద అయితే చిల్లుల గిన్నె కింద అయితే తుడుచుకోవాలండి. తుడుచుకుంటే మనం నీట్గా కార బూందీ వచ్చేస్తుంది. దాని తర్వాత అయితే నేను పల్లీలు అయితే యాడ్ చేశానండి. తర్వాత అయితే వెల్లుల్లిపాయలు కూడా వేసాను అనమాట. దీని తర్వాత ఎండుమిర్చి అండి అన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసానండి. వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అంటే ఈ అన్నిటిని కూడా ఒక గిన్నెలో వేసుకున్నాను. తర్వాత అయితే చూసారు కదా, ఒక పెద్ద రైస్ కుక్కర్ గిన్నె నింపుగా అయితే కార బూందీ చేసుకున్నానండి. ఇప్పుడైతే వెడల్పాటి గిన్నెలో అయితే మొత్తాన్ని కూడా వేసుకోవాలన్నమాట మన బూందీ అంతటిని. ఇప్పుడైతే ఉప్పు కారం నీటిలో వేసుకోవాలి. అందుకనే పెద్ద గిన్నె తీసుకొని అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు అనమాట దీంట్లో సరిపడినన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్నాం కదండి. పల్లీలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అయితే ఇలా అయితే వేసుకున్నానండి. దాని తర్వాత అయితే ఇంకా కారం అయితే వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకొని నేను నార్మల్గా వేసాను అనమాట. ఫస్ట్ కూడా మనము కొంచెం సాల్ట్ వేసి ఉంటాం కదండి ఇంక శనగపిండిలో, అందుకనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. తర్వాత మీ దగ్గర ఉండే ఏదైనా ఒక మసాలా ఉంటుంది కదండి, మసాలా పౌడరు, అది మీ ఇష్టము. నేనైతే కొంచెం అయితే వేసుకున్నానండి. గరం మసాలా కొంచెం ఉంటే అదైతే వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కార బూందీ. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎవరికైనా కూడా ఇంకా ఫుల్గా కొలతలతో కావాలి అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కొలతలతో సహా కార బూందీ ఇంట్లో ఎలా చేసుకోవాలి టేస్టీగా అనేది నేనైతే పెడతానండి. చూసారు కదా, ఫైనల్లీ కార బూందీ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కదండి. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుందన్నమాట. టేస్టీ కార బూందీ అండి. చాలా ఈజీగా ఇంట్లో పిల్లలకైతే స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. చూసారు కదా, నాకైతే బాగా నచ్చిందండి. మా కన్నయ్య, మా చిన్నోడు కూడా తినేస్తున్నాడు అనమాట, అంత ఇష్టంగా. ఫైనల్ అయితే కార బూందీ అంటే చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఇక్కడ టేస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇంకా సౌండ్ అయితే ఎంత బాగా వస్తుందో తెలుసా తింటుంటే, అంటే అంత క్రిస్పీగా ఉందండి కార బూందీ. ఫస్ట్ అయితే ఇక్కడ తిందాం అనుకున్నాను. నేను ఏది చేసినా ఇంట్లో ఫస్ట్ దేవుడికి అయితే తీస్తానండి. అందుకనే ఇంకా వేరే గిన్నెలో అయితే దేవుడికి అయితే అట్లా తిని ఇంకా టేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా బాగుందండి, అసలు క్రిస్పీగా అనమాట. నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.